వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మురటి సునీత రాజిరెడ్డి తన ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. బొంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మీ కొడుకు లాంటి వాడిని నేను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ వేడుకున్నారు. రుద్రవరం గ్రామం ఎంతో మంది రాజకీయ ఉద్దండులకు పురుడు పోసిందని, ఈసారి నాకు అవకాశం కల్పించి నన్ను సర్పంచ్గా గెలిపించండి అంటూ ఊరడి సునీత రాజిరెడ్డి ఓటర్లను ప్రాధేయపడ్డారు. ఎలాంటి కష్టం వచ్చినా మీ బిడ్డలా మీ ముందు ఉంటారని, సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాడుతూనే ఉంటారని హామీ ఇచ్చారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఎర్ర పేపర్ మీద ఫస్ట్ నెంబరే ఉంటుంది ఉంగరం గుర్తు. దాని మీద ఓటేసి నాకు గెలిపించాలి. 2 సార్లు ఓడిపోయినా ఒక్క అవకాశం ఇవ్వండి. మన గ్రామానికి నేను సేవ చేస్తా, మీ బిడ్డలాగా ఉంటా నేను. ఉంగరం గుర్తు ఓటేయాలి. ఇంట్లో రాబోతుంది సార్. ముఖం చూసి వస్తాను. 2 సార్లు ఓడిపోయినా గ్రామానికి సేవ చేసి అదృష్టం కల్పించండి. నేను మీ బిడ్డలా ఉంటా. ముఖం చూడు. 2 సార్లు ఓడిపోయినా అన్న, ఇది 3వ సారి అన్న. నాకు అవకాశం ఇవ్వండి. ఉంగరం గుర్తు పోటీ ఒక అవకాశం ఇవ్వండి అన్న. ఇది 3వసారి ఎట్లా అంటాలో ఆలోచించేది. రుద్రవరం గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ ఊరిడి సునీత రాజిరెడ్డిని. నా భార్య ఊరిడి సునీత సర్పంచ్గా పోటీ చేస్తుంది. దయచేసి గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. ఒక అవకాశం ఇవ్వండి, మీ బిడ్డలాగా ఉంటాను. ఒక అవకాశం ఇవ్వండి, గ్రామానికి నా వంతు సేవ చేస్తాను. నేను గతంలో కూడా 2019లో సర్పంచ్గా ఎంపీటీసీగా పోటీ చేశాము. కొద్ది ఓట్లతో ఓడిపోయినా కూడా నేను ఊళ్ళోనే ఉంటున్నా. మంచికి చెడుకు అందరితో పాటు నేను కూడా ఉంటున్నా. కాబట్టి ఒక్కసారి మీ విలువైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి మమ్మల్ని గెలిపించాలని ఆశీర్వదించండి. ఇది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు కాబట్టి దయచేసి మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని చూడండి. ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా గ్రామ ప్రజలందరి సమక్షంలో గ్రామసభ ద్వారా అందరికీ అందేలా చేస్తాను. నన్ను నమ్మండి, మీ బిడ్డగా ఆశీర్వదించండి. నేను ఎలాంటి పదవులు ఇప్పటివరకు ఆశించలేదు. ఇప్పుడు 3వసారి కూడా నేను పోటీ చేస్తున్నాను. మీ విలువైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను. ఒక అవకాశం ఇవ్వండి. ఎంతోమంది రాజకీయ నాయకులకు అవకాశం ఇచ్చిన మీరు నన్ను కూడా ఒకసారి సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటున్నాను. మన రుద్రవరం గ్రామం ఎంతోమంది రాజకీయ నాయకులను తీర్చిదిద్దిన ఊరు కాబట్టి, ఎమ్మెల్యే మొదలుకొని సర్పంచ్ ఎంపీటీసీలాగా తీర్చిదిద్దిన ఊరు కాబట్టి, ఆనాడు రేగులపాటి పాపారావు గారితో సర్పంచ్గా మొదలుకొని రేగులపాటి పాపారావు గారు, జిల్లా దుర్గయ్య గారు, రేగులపాటి కృష్ణదేవర గారు, పర్వతి రామచంద్రం గారు, ఆది రామచంద్రం గారికి, అలాగే రేగులపాటి కృష్ణదేవరావు గారు, అలాగే మధ్యలో సుధాకర్ ఆరాధన గారు, అలాగే పిల్లి రేణుక కనకయ్య గారు, ఊరడి రామరెడ్డి గారికి సర్పంచ్ పదవులు ఇచ్చింది కట్టబెట్టిన ఘనత మన రుద్రవరంకు ఉంది. కాబట్టి ఎంపీటీసీలకు కూడా వంకాల భూమయ్య గారు, గొల్లెపల్లి అంజయ్య గారు, అల్వాల కవిత పరశురామ్ గారు, అలాగే మన గాలిపల్లి సువర్ణ స్వామి గారికి కూడా ఎంపీటీసీలుగా అవకాశం ఇచ్చిన మీరు ఈసారి నన్ను సర్పంచ్గా గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. ఒక అవకాశం ఇవ్వండి, మీ ఇంటి బిడ్డగా ఉంటాను. ఒక అవకాశం ఇవ్వండి, గ్రామానికి సేవ చేసే అదృష్టాన్ని కల్పించండి. మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. నేనేమన్నా నా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా బాధపడితే మీ బిడ్డ అనుకొని నన్ను మన్నించండి. మీ బిడ్డగా నన్ను హక్కున చేర్చుకోండి. ఒక్క అవకాశం ఇవ్వండి, మీ అందరినీ వేడుకుంటున్నాను. 2 సార్లు ఓడిపోయినా 3వసారిగా పోటీ చేస్తున్నా. నాకు ఎలాంటి పేద ప్రజలను దోచుకోవాలని ఆశ లేదు. గెలిచినా ఓడినా మీ ఇంటి బిడ్డగా ఉంటాను. అంతేగాని పదవి వచ్చిందని అమాయక ప్రజలు మాత్రం మోసం చేయనని నా కన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, గ్రామానికి సేవ చేసే అదృష్టాన్ని కల్పించాలని రుద్రవరం గ్రామ ప్రజలు అందరినీ కోరుకుంటున్నాను.